హలో అందరికీ, ఇవేంటి ఇలా డిఫరెంట్గా ఉన్నాయని చూస్తున్నారా? ఇవే వడియాలు. ప్యాన్లో ఆయిల్ వడియాలు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని ఒక గిన్నెలకు తీసుకోవాలి. అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఉల్లిగడ్డ వేసుకోవాలి. దాంట్లోనే పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం కరివేపాకు వేసుకొని అల్లం అనేది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పసుపు, టేస్ట్కి తగ్గ కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ వడియాలు పెట్టే నేను ఆల్రెడీ వీడియో చేసా, కావాలంటే మన ఛానల్కి వెళ్ళి చూడండి. ముందుగా వేయించిన వడియాలను వేసి మంచిగా కలుపుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా కలిపి ఈ వాటర్ అనేది దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ వాటర్ అనేవి దగ్గరకు వచ్చినాయి కాబట్టి మనం ఇప్పుడు చింతపులుసు పోసుకొని సరిపడా వాటర్ వేసుకొని టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ వదిలేయాలి. 10 మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ అనేది ఎలా సపరేట్ అయిందో. అందులోనే ధనియాల పొడి వేసుకొని ఇంకో 2 మినిట్స్ ఉంచుకొని సర్వ్ చేసుకోవడమే. సమ్మర్లో కూరగాయలు లేనప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.